స్కూటీలో ఛార్జింగ్ అయిపోయింటే దాదాపు గంట 9 కిలోమీటర్లు అయితే అట్లా ఇద్దరం కలిసి తోసుకుని వచ్చాము. హే గైస్, ఈరోజు 4 AM బిర్యానీకి వెళ్ళాలని చెప్పేసి అంటే నిద్రపోకుండా అట్లా మేల్కొనే ఉన్నాము. మొన్న జూడియోకి వెళ్ళినప్పుడు 50 రూపీస్ లోపల ఏదైనా ఉంటే చూస్తే ఖచ్చితంగా బిర్యానీ తీసుకెళ్తానని చెప్పాను. ఇంకా నేను ఇచ్చిన ఛాలెంజ్ లో వాడు విన్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు వాడినైతే నేను బిర్యానీ తీసుకెళ్తా ఉన్నాను. ఇప్పటి నుంచి అన్ని దరిద్రాలు స్టార్ట్ అయ్యి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా కింద మీద పడి ఫైనల్ గా ఫేమస్ అయిన హోస్కోటి మనీ దమ్ బిర్యానీ దగ్గరికి అయితే వచ్చాము. హోటల్ ఓపెన్ చేయలేదు అసలు. ఇక్కడ బన్నీగా అదృష్టం ఆవగించందుంటే దరిద్రం దేశమంతా ఉంది. ఫుల్ గా బిర్యానీ తిందామని చెప్పేసి నైట్ అన్నం కూడా తినకుండా వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి హోటల్ క్లోజ్ లో ఉంది. మేము వేసుకొచ్చింది ఎలక్ట్రిక్ స్కూటీ, దాంట్లో ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకోకుండా అట్లనే వేసుకుని వచ్చాము. దాంట్లో అయితే అసలు ఛార్జింగే లేదు. ఇక్కడ నుంచి మేమున్న పీజీ 23 కిలోమీటర్లు అయితే ఉంది. ఛార్జింగ్ అయితే సరిపోదు, పక్క దుబ్బాల్సి అయితే ఉంటది. ఇంకా 9 కిలోమీటర్లు వాడు కొద్దిసేపు నేను కొద్దిసేపు దొబ్బుకుంటా వచ్చాం దాన్ని. కనీసం బిర్యానీ తిన్నా కూడా ఈ బాధలు లైట్ తీసుకునే వాళ్ళం. బిర్యానీ తినలేదు, బాధలు కూడా తప్పలేదు మాకు. ఇంకా ఫుల్ ఆకలి బాడీ పెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట స్కూటీ దొబ్బినందుకు. మటన్ బిర్యానీ తినాల్సిన వాళ్ళం లాస్ట్ కి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తిన్న రూమ్ కి అయితే వచ్చేసినాం అనమాట. నిజంగా చాలా బాధగా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకే మర్చిపోకండి.